श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई बाबा,
बाबा साई 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 बाबा
साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई साई बाबा 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 साई बाबा
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 28వ అధ్యాయం. నిన్నటి తర్వాయి. సూర్యోదయం కాకముందే గొడుగు గాని చెప్పులు గాని లేకుండా ఖాళీ కొండ చేత పట్టుకుని నీరు తేవడానికి గోదావరికి వెళ్ళాడు. రానుపోను 8 కోసుల దూరాన్ని నడవాలి. అది చాలా ప్రయాసతో కూడిన పని అని అతనికి కలలో కూడా అనిపించడం లేదు. మేఘాకు ఆచంత లేదు. బాబా అనుమతి లభించగానే బయలుదేరాడు. దృఢమైన నిశ్చయం ఉంటే కార్యంలో ఉత్సాహం ఉండనే ఉంటుంది. సాయిబాబాకు గంగోదకంతో స్నానం చేయించాలని మనసులో సంకల్పించుకున్నాక ఇక ఎక్కడి కష్టం, ఎక్కడ అలసట? దృఢమైన శ్రద్ధయే ప్రమాణం. నీరు తెచ్చి రాగి గంగాళంలో పోశాడు. ఇక స్నానానికి లేమని బాబాను బలవంత పెట్టసాగాడు. కానీ బాబా ఒప్పుకోలేదు. మధ్యాహ్నారత అయిపోయింది. భక్త బృందం ఇళ్లకు వెళ్ళిపోయారు.
మధ్యాహ్నం అయిపోయింది. స్నానానికి అంతా సిద్ధంగా ఉంది అని మేఘ అన్నాడు. మేఘ చాలా బలవంత పెట్టగా లీలా విగ్రహుడైన సాయి మేఘ చేతిని తమ చేతితో పట్టుకుని నచ్చ చెప్పసాగారు. నాకు గంగా స్నానం వద్దురా, ఫకీర్నైన నాకు గంగ నీరు ఎందుకు, నువ్వెంత తెలివి తక్కువ వాడివిరా అని అన్నారు. కానీ మేఘ అవేం వినిపించుకోలేదు. బాబాను శంకరుని వలె భావించాడు. గంగా స్నానంతో శంకరుడు ఆనందిస్తాడు, అదొక్కటే అతనికి తెలుసు. ఇవాళ మకర సంక్రాంతి పండుగ, గంగోదకంతో అభిషేకం చేస్తే శంకరుడు సుప్రసన్నుడవుతాడు అని చెప్పాడు. అతని ప్రేమను, శుద్ధ అంతఃకరణాన్ని, దృఢ నిశ్చయాన్ని గని బాబా సరే నీ కోరిక తీరుస్తానని అన్నారు. తరువాత లేచి స్నానానికి వేసిన పీటపై కూర్చున్నారు. తలను మేఘ ముందుకొంచి తలపై కొంచెం నీరుపై, శరీరానికి అందరికీ శిరస్సు ప్రధానం, శిరస్సుపై కాసిన నీరు చల్లితే అది పూర్తిగా స్నానం చేసినట్టే, ఇదైనా ఒప్పుకోరా అని అన్నారు. సరే అని మేఘ చెంబు తీసుకుని బాబా శిరస్సుపై పోస్తూ ప్రేమ ఉప్పొంగగా హరగంగే అంటూ మొత్తం నీరును బాబా శరీరంపై గుమ్మరించాడు. నా శంకరునికి స్నానం చేయించాలని మేఘ చాలా ఆనందించి బిందెని క్రింద పెట్టి చూడగా ఆశ్చర్యం, బాబా శరీరమంతా నీరు గుమ్మరించినా బాబా శిరస్సు మాత్రమే తడిసింది. ఇతర అవయవాలు పొడిగానే ఉన్నాయి. వారి బట్టలలో ఎక్కడ నీటి చొక్కే లేదు. మేఘ అభిమానమంతా కరిగిపోయింది. దగ్గరున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఈ విధంగా సాయిబాబా భక్తుల మురిపాలను పూర్తిగా తీరుస్తారు. నీ మనసులో స్నానం చేయించాలని తలచావు, సరే నీ ఇష్ట ప్రకారం చేయి, కానీ అందులో కూడా నాలో ఉన్న గుర్తు నీకు సహజంగా తెలుస్తుంది. ఇది సాయి భక్తిలోని మర్మం. భాగ్యవశాత్తు వారి పట్ల భక్తి కలిగిన వారికి ఏదీ దుర్గమం కాదు, అంతా సుగమమే. కూర్చున్నా, లేచినా, మాట్లాడుతున్నా, ఉదయం మధ్యాహ్నం బయట తిరుగుతున్న భక్తులు శ్రద్ధాస్థైర్యాలను కలిగి ఉంటే తమ మనోభీష్టాలను పొందుతారు. వ్యవహారాలతో ఇటువంటి ప్రత్యక్ష దృష్టాంతాన్ని కలిగించి క్రమక్రమంగా పరమార్థంలో ఆసక్తిని కలిగించి భక్తులకు జ్ఞానబోధన చేస్తారు. ఇటువంటిదే మేఘ యొక్క మరొక కథ. వింటే భక్తులపై సాయి గల ప్రేమను గని శ్రోతలకు ఆనందం కలుగుతుంది. నానాసాహెబ్ ఇచ్చిన బాబా యొక్క పెద్ద క్రొత్త పటాన్ని వాడాలో పెట్టి మేఘ భక్తిగా పూజించేవాడు. మసీదులో ప్రత్యక్షమూర్తిని, వాడాలో వారి ప్రతికృతి అయిన పటాన్ని, 2 స్థలాలలోనూ పూజను ఆరతిని పగలు రాత్రి చేసేవాడు. ఇలా సాయి సేవలో 12 నెలలు గడవగా ఒక తెల్లవారుజామున మేఘ మెలకువగా ఉన్నప్పుడు అతనికి ఒక దృష్టాంతం కలిగింది. మేఘ ప్రక్క మీద కళ్ళు మూసుకుని మెలకువతో ఉండగా బాబా రూపాన్ని స్పష్టంగా చూశాడు. మేఘ మేలుకుని ఉండడం చూసిన బాబా అతని ప్రక్కపై అక్షతలను చల్లి, మేఘ త్రిశూలాన్ని గీరా అని చెప్పి అక్కడే మాయమయ్యారు. బాబా మాటలను విన్న మేఘ ఉత్సాహంగా కళ్ళు తెరిచేసరికి బాబా అంతర్ధానమయ్యారు. అతడు చాలా ఆశ్చర్యపోయాడు. అతడు నలుదిక్కులా చూడగా ప్రక్కపైన అక్షతలు అక్కడక్కడ పడి ఉన్నాయి. మరి ఇంటి తలుపులు మునుపటి వేళ మూసే ఉన్నాయి. అతనికి ఏం అర్థం కాలేదు. వెంటనే మసీదుకి వెళ్ళి బాబా దర్శనం మేఘ చేసుకుని త్రిశూల దృష్టాంతాన్ని చెప్పి త్రిశూలాన్ని గీయడానికి వారి అనుమతిని కోరాడు. మేఘ అంతా చెప్పాక బాబా, ఏం దృష్టాంతం? త్రిశూలాన్ని గీయమని చెప్పిన నా మాటలు వినలేదా? ఒట్టి దృష్టాంతమని నా మాటలు నిజమా కాదా అని పరీక్షిస్తున్నావా? నా మాటలు అర్థభరితము, వాస్తవము, అక్షరమైన వ్యర్థం కాదు అని అన్నారు. మీరు నన్ను మేల్కొల్పినట్లుగా నాకు అనిపించింది, కానీ ఒక్క తలుపైనా తెరిచలేదు, అందువల్ల నాకు అలా అనిపించిందని మేఘ అన్నాడు. అతనితో బాబా అన్నది వినండి. నా ప్రవేశానికి ద్వారం అవసరం లేదు, నాకు ఆకారం లేదు, రూపం లేదు, నేను ఎల్లప్పుడూ ఎల్లెడలా ఉంటాను. నాపై భారం వేసి నన్ను నిరంతరం ధ్యానిస్తూ నాలో లీనమైన వారి శరీర వ్యాపారాలన్నీ సూత్రధారిని నేను నడిపిస్తాను అని చెప్పారు. తరువాతి విశేషం, త్రిశూలం యొక్క ప్రయోజనాన్ని శ్రోతలు శ్రద్ధగా ఉంటే దానికి సంబంధించిన విషయం స్పష్టమవుతుంది. మేఘ వెళ్లి త్రిశూలాన్ని గీయడం మొదలుపెట్టి వాడాలోని బాబా పటం వద్ద గోడపై ఎర్రటి రంగుతో గీశాడు. 2వ రోజు మసీదుకు పూణె నుండి వచ్చిన ఒక భక్తుడు రామదాసు వచ్చి భక్తిగా బాబాకు నమస్కరించి వారికి శివలింగాన్ని అర్పించాడు. ఇంతలో మేఘ కూడా అక్కడికి వచ్చి బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. బాబా అతనితో, ఇదిగో శంకరుడు వచ్చాడు, ఇక మీద ఇతనిని నీవు జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు. త్రిశూల గీయమని చెప్పిన దృష్టాంతమనికి అకస్మాత్తుగా శివలింగం లభించగా మేఘ స్తబ్దుడయ్యాడు. లింగాన్ని తటస్థతతో చూస్తూ ప్రేమతో గద్గదుడయ్యాడు. ఈ లింగం గురించి కాకా సాహెబ్ దీక్షిత్ కలిగిన మరో అపూర్వ అనుభవాన్ని శ్రోతలు వింటే సాయి చరణాలయందు విశ్వాసం కుదురుతుంది. మేఘ ఆ లింగాన్ని తీసుకుని మసీదు నుండి వెళ్ళాడు. వాడాలో దీక్షిత్ స్నానం చేసి నామస్మరణలో నిమగ్నమయ్యాడు. శుభ్రమైన వస్త్రంతో శరీరాన్ని తుడుచుకుని రాజబండపై నిల్చుని తువ్వాలను తలపై వేసుకుని సాయిని స్మరించుకుంటున్నాడు. నిత్య నియమానుసారం శిరోభాగాన్ని కప్పుకుని నామస్మరణ చేస్తుండగా అతనికి శివలింగ దర్శనమైంది. నామస్మరణలో ఉండగా ఇవాళ శివలింగ దర్శనం ఎందుకైంది అని దీక్షిత్ ఆశ్చర్యపడుతుండగా అతని ఎదుట ప్రసన్న వదనంతో మేఘ కనిపించాడు. కాగా బాబా శివలింగాన్ని ఇచ్చారు చూడండి అంటూ మేఘ చూపించాడు. ఆ విశేషమైన లింగాన్ని చూచి కాకాకు ఆశ్చర్య ఆనందాలు కలిగాయి. ఇంతకు ముందే తను ధ్యానంలో చూసిన రూపురేఖలు, ఆకార లక్షణాలు గల ఆ లింగాన్ని తక్షణం చూసి దీక్షిత్ సంతోషించాడు. అటు తర్వాత మేఘ త్రిశూలాన్ని గీచిన పిదప సాయిబాబా పటం వద్ద శివలింగ స్థాపనను బాబా చేయించారు.
మేఘాకు శంకరుని పూజ ప్రీతి కనుక సాయిబాబా అతనికి శివలింగాన్ని ప్రదానం చేసి అతని భక్తిని అలా దృఢపరిచారు. అది వారి లీలా విశేషం. ఇటువంటి కథ ఒకట అంతులేనని చెప్పవచ్చు. కానీ గ్రంథం విస్తారం అయిపోతుంది. శ్రోతలు క్షమించాలి. మీరు శ్రవణోత్సుకతతో ఉన్నారు కనుక తరువాతి అధ్యాయంలో ఎంతకంటే అలౌకికమైనది సాయి యొక్క కౌశలాన్ని తెలిపే మరో కథ. హేమాడ్ సాయి శరణుజొచ్చి అందరి దురితాలను నివారించి భవభయాన్ని హరింపజేసే సాయి చరిత్రను వినిపిస్తాడు. స్వస్తి శ్రీ సంతసజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో దృష్టాంత కథనమును 28వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సాయి సచ్చరిత్ర 29వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రోభ్యాయ నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఈ అధ్యాయంలో కల్పనాతీతమైన బాబా మహిమను వినిపిస్తానని గత అధ్యాయంలో చెప్పాను. కథానుసంధానం ఒకటే. క్రీస్తు శకం 1916 సంవత్సరంలో బాబా యొక్క అద్భుత లీలలను విని వారి దర్శనార్థం ఒక భజన మండలి షిరిడీకి వచ్చింది. వారు యాత్రికులు. మద్రాస్ ప్రాంతంలో బాబా కీర్తిని విని కాశీయాత్రకు వెళుతూ మార్గంలో షిరిడీలో దిగారు. సాయిబాబా గొప్ప సత్పురుషులు, ధీరులు, ఉదారులు, కృపామూర్తి. యాత్రికులకు డబ్బు బాగా పంచిపెడతారు. దమ్మిడీలకు దుగ్గానికి లెక్కే లేదు. పావలాలను, ₹10 వర్షంలా కురిపిస్తారు. ఒకరికి 10, ఒకరికి 20, మరొకరికి 50 అలా ఇస్తుంటారు. పండుగ పబ్బాల్లోనో లేక విశేష పర్వదినాల్లోనో కాదు, ప్రతిరోజు అదే విధంగా సంతోషంగా పంచిపెడతారు. వారి వద్దకు వినోదాలు చేసేవారు, పాముల వాళ్ళు వచ్చి నాట్యం చేస్తారు, గాయకులు గానం చేస్తారు, భట్రాజులు స్తుతి చేస్తారు, తమాషాలు గారడి చేసేవారు సలాములు చేస్తారు, హరిభక్తులు వచ్చి భజన చేస్తారు. సాయి మహారాజు అలా ఉదారంగా దానధర్మాలు విరివిగా చేస్తారని వారి కీర్తిని కర్ణాకర్ణిగా విని మద్రాసు వారికి సాయి దర్శనాభిలాష కలిగింది. బాబా మనసుకు తోస్తే బాటసారులకు, ప్రయాణికులకు కూడా డబ్బు పంచేవారు. కరుణామయులైన సాయినాథులు దీనులను, దుర్బలను చక్కగా పరామర్శించేవారు. భజన బృందంలో ఒక పురుషుడు, 3 స్త్రీలకు, అంతా కలిసి 4 అంటే పురుషుడు, అతని పత్ని, మరదలు, అతని కుమార్తె, అందరూ సాయిబాబా దర్శనాభిలాషపై కలవారు. బాబాను సందర్శించి సంతృష్టులయ్యారు. రోజు నియమంగా బాబా వద్ద భక్తిగా భజన చేసేవారు. వారు రామదాసి సాంప్రదాయం వారు. అత్యంత ఉత్సాహంగాను ఉల్లాసంగాను భజన చేసేవారు. బాబా తమకు తోచినప్పుడు వారికి ₹1, ₹10 ఇచ్చేవారు. ఒక్కోసారి బర్ఫీ, మిఠాయిలను ఇచ్చేవారు. మరొకసారి రిక్తహస్తాలతోనే పంపేవారు. వారి ఈ పద్ధతి ఇలాగే ఉండేది. కానీ ఇదే పద్ధతి నిశ్చయంగా ఉండేది కాదు. వారు డబ్బును పంచేవారు. ఇది వాస్తవమే. ఇందులో ఏ అసత్యమూ లేదు. కానీ అందరికీ ఇచ్చేవారు కాదు. వారి మనసులో ఏముందో ఎవరికీ తెలిసేది కాదు. ఫకీర్లు, బిచ్చగాళ్ళు బాబా ద్వారం వద్దకు ఎప్పుడూ వస్తుండేవారు. బాబా గొప్ప కరుణామయులే అయినా అందరికీ ధర్మం చేసేవారు కాదు. ఆ భాగ్యాన్ని పొందే గడియ వచ్చిన వారికి ఆ సత్పురుషుని హస్తస్పర్శను పొందిన ద్రవ్యం లభించేది. ఈ విషయంలో శ్రోతలను సంతృష్టిపరిచే ఒక వృత్తాంతాన్ని మనవి చేసి ముందుకు సాగుతాను. ఉదయం పలహారాన్ని సేవించిన తర్వాత బాబా మసీదులో దుని సన్నిధిలో స్తంభం వద్ద కూర్చొని ఉండగా ఆమని అక్కడికి వచ్చేది. ఆ పిల్లకు 3 ఏళ్ళు. బట్టలు లేకుండా సమయానికి సరిగ్గా చేతిలో రేకు డబ్బా పుచ్చుకొని తల్లి జమాలి వెంట గబగబా వచ్చేది.
ఆమెని బాబా ఒడిలో కూర్చొని వారి చేతికి డబ్బానిచ్చి బాబా చేతిని పట్టుకొని బాబా రూపాయి రూపాయి అనేది. బాబాకు పిల్లలంటే చాలా ప్రీతి. ఆ పిల్లకు కూడా ముద్దుగా అందంగా ఉండేది. బాబా ఆ పిల్లను ముద్దు పెట్టుకొని చేత్తో నిమురుతూ పొట్టకు అదిమి పట్టుకునేవారు. బాబా అలా పొట్టకు పత్తి పట్టుకున్న ఆమెని మనసు మాత్రం రూపాయి మీదే. బాబా నాకు రూపాయి ఇవ్వు ఇవ్వు అనేది. ఆమె దృష్టి అంతా బాబా జేబు మీదే. ఆమెని పసిపిల్ల స్వభావం కలది. కానీ పెద్దవారికి గొప్పవారికి కూడా డబ్బు ఆశే. అంతా స్వార్థం కోసమే పరుగులు తీస్తారు. పరమార్థం కావాలని పరితపించేవారు ఒకరిద్దరే. ఆ పిల్ల బాబా ఒడిలో కూర్చునేది. ఆమె తల్లి బాబాకు దూరంగా కటడ బయట ఉండి బాబా ఇచ్చే వరకు కదలకుండా అక్కడే ఉండు అని ఆ పిల్లకి సైగ చేసేది. నేను మీ బాబుకు ఏమైనా రుణపడ్డానా? వచ్చి ఊరికే నా వెంట పడతావు పనికి మాలిందానా? ఊరికే ధర్మానికి తినే రకం అని బాబా కోపడేవారు. కానీ ఆ కోపం పైనే వారి లోపల ప్రేమ తరంగాలు ఉప్పొంగుతుంటాయి. జేబులో చేయి వేసి రూపాయిని బయటికి తీసేవారు. ఆ డబ్బాలో వేసి గట్టిగా మూసేసరికి టప్మని చప్పుడు అయ్యేది. డబ్బు చేతిలో పడగానే ఆ పిల్ల వెంటనే ఇంటి దారి పట్టేది. ఇలా ఉదయము పలహార సమయాన జరిగేది. అట్లే బాబా లెండికి బయలుదేరేటప్పుడు కూడా బాబా ఆమెని అలాగే కోపడుతూ రూపాయి ఇచ్చేవారు. ఇలా ప్రతిరోజు ఆమెనికి 2, జమాలికి 6, దాదాకేల్కర్కి 5, భాగ్యకు సుందరికి చెరో 2, తాత్యాబాకు 10 నుండి 15, ఫకీర్ బాబాకు 15 నుండి 50 వరకు, పేదవారికి 8 నిత్యం నియమంగా పంచేవారు. ఇటువంటి వారి దానశీలత కీర్తిని విని మద్రాస్ బృందం వారు స్వార్థంతో డబ్బు కొరకు భజన చేయటం మొదలుపెట్టారు. బయటికి వారి భజన బాగానే ఉన్నా వారి మనసుల్లో అత్యంత ద్రవ్య లోభం. బాబా డబ్బు ఇస్తారన్న ఆశతో ఆ కుటుంబం వారు షిరిడీలో ఉన్నారు. వారిలో 3కి బాబా చాలా డబ్బు ఇవ్వాలని ఆశ. కానీ ఆ స్త్రీకి మాత్రం సాయి పాదాల యందు భక్తి ఉంది. మేఘాలను మావి ఆనందంగా నాట్యం చేసే నెమల వలె, చంద్రుని చూచి ఆనందించే చకోరం వలె ఆమెకు బాబా యందు గౌరవాధారాలు. ఆమె యొక్క భక్తిభావాన్ని కని కరుణామూర్తి అయిన సాయిబాబా ఒకరోజు మధ్యాహ్నం హారతి సమయంలో ఆమెకు శ్రీరాముని రూపంలో దర్శనమిచ్చారు. ఇతరులకంతా సాయినాథులు. ఆ స్త్రీ దృష్టికి బాబా జానకి వల్లభని వలె కనిపించగా ఆమె కళ్ళ నుండి అశ్రువులు జలజలా రాలాయి. అది చూచి జనులు ఆశ్చర్యపడ్డారు. 2 చేతులతో తాళాలు వాయిస్తూ కళ్ళ నుండి అశ్రువులను కారుస్తుంటే ఆ అపూర్వ దృశ్యాన్ని చూచి భక్తులు విస్మితులయ్యేవారు. ఇటువంటి దృశ్యాలను చూచి ఈమెకు ఇంతటి ప్రేమ ఎలా కలిగింది? ఈమెకు మాత్రమే ఇంత ఆనందం ఎలా కలిగింది అని వారి మనసులో జిజ్ఞాస కలిగింది. తర్వాత సాయంత్రం తన భర్తకు ఆమె సాయి యొక్క అద్భుత లీలలను, వారు తనకు కలిగించిన శ్రీరామ దర్శన విశేషాన్ని తనంతట తానే ఆనందంతో తెలియజేసింది. నీలోత్సల దళ శ్యాముడు భక్త కామ కల్ప ద్రుమమైన భరతగ్రజుడు సీతా మనోభిరాముడైన దశరథరాముడు నాకు కనిపించాడు. కిరీట కుండల మండితుడు, వనమాల విరాజితుడు, పీతాంబరధారి చతుర్భుజుడైన జానకీనాథుడు నాకు కనిపించాడు. శంఖ చక్ర గదాధరుడు, శ్రీవత్సలాంఛన కౌస్తుభహారాలతో శోభిల్లు పురుషోత్తముడైన పరాత్పరుని మనోహర రూపాన్ని నేను చూచాను. మానవ రూపాన్ని ధరించిన ఆ సామాన్య లీలావతారి అయిన ధనుర్ధారి జానకి ప్రాణనాథుడైన శ్రీరాముడు నాకు కనిపించాడు.
పైకి ఫకీరు వలె కనిపించిన ఇంటింటి భిక్షాన్ని అడుక్కున్న మనోహరుడైన జానకి ప్రాణనాథుడు ధనుర్ధారి శ్రీరాముడుగా కనిపించాడు. పైకి అవల్య వలె ఉన్న ఎవరికి ఎలా కనిపించినా నాకు మాత్రం ధనుర్ధారి మనోహరుడైన జానకి వల్లభుడు కనిపించాడు. ఆ స్త్రీ గొప్ప భక్తురాలు, కానీ ఆమె భర్త అతిస్వార్థపరుడు. స్త్రీలు అమాయక స్వభావం కలవారు. ఇక్కడ ఎక్కడ రాముడు అమాయక భక్తులను మనసులో ఉన్నదే పైకి భాషిస్తుంది. మాకందరికీ సాయిబాబా కనిపిస్తే ఈమెకు మాత్రం రాముని రూపం ఎలా కనిపించింది అని నానా రకాలుగా కుతర్క బుద్ధితో ఆమెకు అవహేళన చేశారు. అయినా ఆమె మనసులో ఏమీ బాధపడలేదు. ఆమె అసత్య కల్పనలను ఎరగదు. ఆమె పరమార్థంలో అదివరకే అర్హతను పొందిన ప్రసిద్ధిని సంపాదించుకున్నది. ఆమెకు అలా అప్పుడప్పుడు రాముని దర్శనం కలుగుతుండేది. కానీ తర్వాత ద్రవ్యలోభం కలిగింది. డబ్బు వద్ద దేవుడు ఉండడు. అందువల్ల ఆమెకు రాముని దర్శనం కరువైపోయింది. ఇది లోభ స్వభావము. సాయిబాబాకు ఇదంతా అవగతమే. ఆమె పాపాలను తొలగిపోయినట్లు గ్రహించి ఆమెకు మరలా రాముని దర్శనాన్ని కలిగించి ఆమె కోరికను తీర్చారు. తర్వాత అదే రాత్రి ఎలాంటి వింత జరిగింది అంటే, ఆ గృహస్థుడు నిద్రలో భయంకరమైన కలను కన్నాడు. తాను ఒక పట్టణంలో ఉండగా తనను ఒక పోలీసు పట్టుకొని తన చేతులను వెనుకకు వేర్చికట్టి అక్కడే వెనుక నిలబడి త్రాటి రెండు కొనలను గట్టిగా బిగిస్తున్నాడు. అదే స్థలంలో ఒక పెద్ద పంజరం ఉన్నది. దాని బయట ఆ సమయంలోనే సాయిబాబా ఆ దృశ్యాన్ని చూస్తున్నట్లు ఊరికే నిల్చున్నారు. అతడు ఆ సాయి మహారాజును తన సమీపంలో చూచి రెండు చేతులు జోడించి దీనవదనంతో ధైర్యంగా, బాబా, మీ కీర్తిని విని మీ పాదాల వద్దకు వస్తే మీరిక్కడే ప్రత్యక్షంగా ఉండగా మాకీ దుస్థితి ఎందుకు అని అన్నాడు. చేసుకున్న కర్మనంతా అనుభవించి తీరాలి అని సాయి మహారాజు జవాబిచ్చారు. గృహస్థుడు మరలా అత్యంత వినయంగా, ఇటువంటి కష్టాన్ని అనుభవించడానికి నేను ఈ జన్మలో ఏ నేరమూ చేయలేదు అని చెప్పాడు. బాబా, పూర్వజన్మలో చేసి ఉండొచ్చు అని అన్నారు. పూర్వజన్మలలో నేనేం చేశానో నాకేం తెలుసు. ఏదైనా ఉన్నా అది మీ దర్శనంతో భస్మమైపోవాలి కదా. మీ దర్శనంతో అగ్ని ముందు తృణం వలె భస్మమైపోయి నేను ఎందుకు కర్మ నుండి విముక్తిని కాలేదు అని అడిగాడు. అప్పుడు సాయిబాబా, నీకంతటికి విశ్వాసం ఉందా అని అడిగారు. ఉన్నది అని అతడు చెప్పగా బాబా అతన్ని కళ్ళు మూసుకోమని ఆజ్ఞాపించారు. అతడు కళ్ళు మూసుకొని నిలబడగా వెంటనే ఎవరో పడ్డట్టు దభేలమని చప్పుడు వినిపించింది. ఆ శబ్దాన్ని విని చకితుడై కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. తన బంధనం నుండి విముక్తుడై పోలీసులు రక్తసిక్తమై పడి ఉండటం కనిపించింది. దాంతో చాలా గబారా పడుతూ సాయి మహారాజు వైపు చూడసాగాడు. బాబా నవ్వుతూ అతనితో, ఇప్పుడు నీవు భలేగా పట్టుబడ్డావు. ఇప్పుడు ఇక్కడ అధికారి వచ్చి ఇదంతా చూసి తప్పకుండా నీవే నేరస్తుడవని నిన్ను మరలా బందీగా పట్టుకుంటాడు అని చెప్పారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. మీరు చెప్పింది నిజమే. ఏదో విధంగా నన్ను విడిపించండి. మీరు తప్ప నన్ను రక్షించేవారెవ్వరూ కనిపించటం లేదు అని వేడుకున్నాడు. దానిని విని బాబా మరలా కళ్ళు మూసుకో అని చెప్పారు. అతడు అట్లే చేసి కళ్ళు తెరిచి చూడగా మరో విశేషం. తను పంజరం బయట ఉండి తన వద్ద ఉన్న సాయిబాబాకు సాష్టాంగ ప్రణామం చేశాడు. బాబా అతనిని ఇప్పుడు చేసిన నమస్కారానికి ఇంతకుముందు చేసిన నమస్కారానికి రెంటిలో ఏమైనా భేదం ఉందా? బాగా ఆలోచించి చెప్పు అని అడిగారు. అతడు, బాబా, భూమికి ఆకాశానికి ఉన్నంత అంతరం ఉంది.
మొదట కేవలం ద్రవ్యం కోసం నమస్కరించాను. ఇప్పుడు మీరు పరమేశ్వరుడన్న భావంతో వందనం చేస్తున్నాను. మొదట నాకు అసలు ఏమాత్రము భక్తి లేదు. పైగా మీరు ముసల్మానులై ఉండి హిందువులమైన మమ్ము భ్రష్టు పట్టిస్తున్నారని నా మనసులో కోపంగా ఉండేది అని చెప్పగా, బాబా నీకు మహమ్మదీయ దేవుళ్ళపై భక్తి లేదా అని అడిగారు. లేదని గృహస్థు చెప్పాడు. బాబా అతనిని మీ ఇంట్లో పంజా లేదు, మొహరం అప్పుడు దానిని పూజ చేయవు, బాగా ఆలోచించుకో, మీ ఇంట్లో కాడ్ బీబీ ఉంది, ముసల్మాన్ల దేవత అయిన ఆమెను వివాహాది శుభకార్యాలలో పూజించి ఆమెను శాంతపరుస్తారు కదా అన్నారు. అవునని అతడు ఒప్పుకున్నాడు. నీకేదైనా కోరిక ఉందా అని బాబా ప్రశ్నించగా అతనికి తన గురువైన రామదాసును దర్శించాలని కోరిక కలిగింది. బాబా వెనుకకు తిరిగి చూడు అని అతనికి చెప్పారు. అతడు తిరిగి చూసేసరికి తన ఎదుట సమర్థ రామదాసు వారి పాదాలపై పడగా వారు వెంటనే అదృశ్యమయ్యారు. తర్వాత అతడు జిజ్ఞాసతో, బాబా మీకు వయసు మళ్ళీ మీ శరీరం ముదుసలి వలె కనిపిస్తూ ఉంది, మీ ఆయుర్దాయాన్ని మీరెరుగుదురా అని అడిగాడు. నేను ముదుసలి అంటున్నావా, ఏది నాతో పరిగెత్తి చూడు అంటూ బాబా పరిగెత్తసాగారు. వారి వెనుక గృహస్థుడు పరుగు పెట్టాడు. సాయి మహారాజు వేగంగా పరిగెత్తుతూ ఉంటే లేచిన ఆ ధూళిలో వారు అదృశ్యమయ్యారు. గృహస్థునికి మెలకువ కలిగింది. గృహస్థుడు మేల్కొని తన స్వప్నాన్ని ఆలోచించుకుంటూ ఉంటే అతని మనసు మారిపోయి బాబా యొక్క మహిమను స్తుతించాడు. సాయి యొక్క సామర్థ్యాన్ని గని సాయి పాదాలు యందు అతనికి భక్తి కుదిరింది. సాయి పట్ల ఉన్న పూర్వపు దురభిప్రాయాలు, సంశయాలు తొలగిపోయాయి. చూడగా అంతా స్వప్నమే. అయినా ఆ ప్రశ్నలు జవాబులు విన్న శ్రోతలు వానిలోని గూఢమైన భావార్థాన్ని గ్రహించాలి. ఈ ప్రశ్నోత్తర సంవాదన ద్వారా మద్రాసు గృహస్థుడు చక్కటి జ్ఞానాన్ని పొందాడు. అలా వినోదాల ద్వారా అతనికి బాబా యందున్న విరోధ భావం తొలగిపోయింది. మర్నాడు ఉదయం ఆ భక్త బృందం బాబా దర్శనానికి మసీదుకు వచ్చింది. బాబా వారిని కరుణించి వారికి 2 రూపాయల బర్ఫీ మిఠాయిని ఇచ్చారు. అట్లే తన వద్దనున్న 2 రూపాయలను వారందరికీ ఇచ్చి కొంతకాలం వారిని అక్కడ ఉంచుకున్నారు. వారు పూజలు భజనలు చేశారు. తర్వాత కొంతకాలం గడిచాక వారు వెళ్ళిపోవడానికి బయలుదేరారు. వారికి చాలా డబ్బు దొరకలేదు, కానీ బాబా ఆశీస్సులు పుష్కలంగా లభించాయి. అల్లా మాలిక్ బహుత్ దేగా, అల్లా తుమ్హారా అచ్చా కరేగా, అల్లా మీకు చాలా ఇస్తాడు, మీకు శుభం కలుగజేస్తాడు అని అన్నారు. ఆ ఆశీర్వచనాలే వారికి మార్గంలో అహర్నిశలు ఉపయోగపడ్డాయి. సాయి యొక్క ఆశీర్వాదంతో సాయిబాబాను మనసులో ధ్యానించుకోవడం వలన ప్రయాణంలో వారికి పగలు రాత్రి కలలోనైనా కాసింత ఇబ్బంది కలుగలేదు. బాబా ఆశీర్వాద ఫలితంగా వారి యాత్ర ఏ లోటు లేక సుఖంగా సాగి వారు ఏ బాధలు పడకుండా ఇంటికి చేరుకున్నారు. వారు సంకల్పించిన యాత్రలే కాక అనేక ఇతర యాత్రలు కూడా చేశారు. అందరికీ అనుపమానమైన ఆనందం కలిగింది. సాయిబాబా యొక్క వచనాలలోని అమోఘమైన శక్తిని వర్ణించారు. అంతేకాదు, అల్లా అచ్చా కరేగా, అల్లా మంచి చేస్తాడు అన్న సాయి సత్పురుషుని ఆశీర్వచనం అక్షర సత్యమై వారి మనోభీష్ట నెరవేరింది. ఈ విధంగా తీర్థయాత్రలకు బయలుదేరిన మద్రాసు బృందం సదాచార సంపన్నులు, సాత్వికులుగా మారి భగవద్భక్తులైనారు. వారిని బాబా ముక్తులను చేశారు. ఇటువంటి మరొక రసభరితమైన కథను చెప్తాను, వినండి. శ్రద్ధగా భక్తిభావంతో శ్రవణం చేస్తే శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. పరమ దయాళువు, భక్తులకు కల్పవృక్షమైన సాయిబాబా ప్రేమతో ఏ విధంగా భక్తుల కోరికలను ఎల్లప్పుడూ తీరుస్తారో వినండి. ఠానా జిల్లాలోని బాంద్రా పట్టణంలో ఉన్న రఘునాథరావు టెండూల్కర్ అను ఒక భక్త శ్రేష్ఠుడు, ధీరుడు, నిశిత బుద్ధి గల పండితుడు, ఎప్పుడూ ఆనందంగా ఉండే గొప్ప ప్రేమ గలవాడు. సాయిబాబా చరణ కమలాల వద్ద లభించే జ్ఞాన మకరందాన్ని ఆస్వాదించాలన్న అభిలాషతో వారి పాదాల వద్ద చేరాడు. సాయి నామాన్ని అఖండంగా జపించేవాడు. అతడు సాయి లీలలను భజనామాల అను పుస్తకంలో వర్ణించాడు. వానిని భక్తితో పఠించిన వారికి అడుగడుగున సాయియే కనిపిస్తారు. అతని భార్య సావిత్రి, వారి జ్యేష్ఠపుత్రుడు బాబు. విచిత్ర అనుభవాలు గల వారి
చరిత్రను వినండి. ఒకసారి మెడికల్ కాలేజీలో అలోపతి వైద్య శిక్షణను పొందిన బాబు అనుమానంతో పరీక్షకు కూర్చోలేదు. అతడు అహర్నిశలు బాగా అధ్యయనం చేశాడు. ఆయన తాను పాసు అవుతానా అని జ్యోతిష్యుణ్ణి ప్రశ్నించాడు. జ్యోతిష్యుడు పంచాంగ పుటాలను తిరగవేసి రాసులను నక్షత్రాలను వేలతో లెక్కపెట్టి గ్రహబలాలను చూశాడు. చివర బాబుతో, నువ్వు బాగా పరిశ్రమ చేశావు, కానీ ఈ సంవత్సరం గ్రహబలం లేదు. వచ్చే ఏడు నీకు శుభప్రదం. నీవు నిస్సందేహంగా పరీక్ష పాసు అవుతావు అని చెప్పాడు. ఈ మాట విని విద్యార్థికి ధైర్యం సడలిపోయి భయం కలిగింది. తన శ్రమంతా వ్యర్థమయ్యేలా ఉంటే ఇక పరీక్షకు వెళ్ళి ఏం ప్రయోజనం అని అనుకున్నాడు. తర్వాత ఆ విద్యార్థి తల్లి త్వరలోనే షిరిడీకి వెళ్ళింది. ఆమె బాబా చరణాలకు నమస్కరించగా కుశల సమాచారాలు ప్రస్తావం సాగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. తరువాత ఆ విద్యార్థి తల్లి త్వరలోనే షిరిడి వెళ్ళింది. ఆమె బాబా చరణాలకు నమస్కరించగా కుశల సమాచారాలు ప్రస్తావన సాగింది. అప్పుడు ఆమె బాబాతో దీనంగా, అబ్బాయి గ్రహాలు అనుకూలంగా ఉంటే పరీక్ష వ్రాసేవాడు, కానీ జ్యోతిష్యుడు జాతకం చూచి ఈ ఏడు ఆ యోగం లేదన్నాడు. అందువలన అబ్బాయి బాగా చదివి కూడా పరీక్ష రాయనంటున్నాడు. బాబా, ఈ గ్రహ దశ ఏమిటి? ఇప్పుడు మాకీ నిరాశ ఎందుకు? ఈ ఏడు ఈ పరీక్ష పాసు అయిపోతాడని అందరం చాలా ఆశపడ్డాం అని చెప్పింది. ఆమె మాటలను విని బాబా జాతక పత్రికలను చుట్టి స్వస్థ చిత్తంతో ధైర్యంగా పరీక్షకు వెళ్ళమని, నా మాట వినమని బాబుకు చెప్పు. ఎవరి సలహాలను పాటించవద్దు. జాతకాన్ని చూడవద్దు. జ్యోతిష్యుని మాటను విశ్వసించవద్దు. చక్కగా చదువుకోమని చెప్పు. అబ్బాయి తప్పక నెగ్గి కీర్తిని పొందుతాడు. వెళ్ళి నిశ్చింతంగా పరీక్ష రాయమని, నిరాశ పడవద్దని, నా యందు విశ్వాసం ఉంచమని చెప్పు. బాబా అనుమతిని తీసుకొని ఆ తల్లి ఊరికి తిరిగి వెళ్ళింది. బాబా సందేశాన్ని అబ్బాయికి తెలియచేసి అతనికి ఉత్సాహాన్ని, ధైర్యాన్ని కలుగచేసింది. అబ్బాయి సాయి చెప్పినట్లుగా వారి ఆజ్ఞానుసారం ఉత్సాహంగా ప్రశ్నలన్నింటికీ జవాబులు రాసి పరీక్ష బాగా వ్రాశాడు. వ్రాత పరీక్షలు పూర్తి అయిపోయాయి. అన్ని ప్రశ్నలు బాగా సంతృప్తికరంగా వ్రాశాడు. కానీ అవిశ్వాసంతో, సందేహంతో అతని బుద్ధి మళ్ళీ చలించింది. అతడు ఉత్తీర్ణుడవటానికి అతడు రాసినది సరిపోతుంది, కానీ అది సరిపోదేమోనని అతనికి అధైర్యం. వాస్తవానికి వ్రాత పరీక్షలో పాసు అయినా అవలేదని అతనికి అనిపించి ఉదాసీనతతో మౌఖిక అంటే నోటి పరీక్షకు వెళ్ళలేదు. మౌఖిక పరీక్ష ఆరంభమైన మొదటి రోజు గడిచిపోయింది. రెండవ రోజు బాబు భోజనం చేస్తుండగా ఒక స్నేహితుడు వచ్చాడు. ఇదేమి ఆశ్చర్యం, పరీక్షకునికి నీ గురించి చింత. టెండూల్కర్ ఎందుకు రాలేదో ఇప్పుడు వెళ్ళి కనుక్కోనిరా అని అన్నారు. వ్రాత పరీక్షలో పాసు కాకపోవటం వలన మౌఖిక పరీక్షకు వెళ్ళే శ్రమ ఎందుకని నిరుత్సాహంగా ఇంట్లోనే కూర్చున్నాడు అని నేను స్పష్టంగా చెప్పాను. అప్పుడు అతడు వ్రాత పరీక్షలో పాస్ అయినట్లుగా ఆ సంతోష వార్త అతనికి అందచేసి, నీవు అతనిని ఉన్న ఫలంగా వెంటబెట్టుకునిరా అని చెప్పాడు అని అనగా బాబుకు కలిగిన ఆనందం అడగాల. సాయి మహారాజును స్మరించుకొని ఒక్క క్షణమైనా ఆలస్యం చేయకుండా ఉత్సాహంగా పరుగు తీశాడు. అలా పరీక్ష పాసు కావాలనన్న అతని కోరికను తీర్చి సాయిబాబా అతనికి తమ యందు దృఢమైన విశ్వాసం కుదిరేలా చేశారు. తిరుగలి పిడిని ఊపి గట్టిగా కొట్టి బిగించే విధంగా గురువు పాదాలలో నిష్ఠా విషయం కూడా అట్లే. సాయిబాబా ఊపి నిష్ఠ దృఢంగా నాటుకునేలా చేస్తారు. వారు ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా చెప్పితే అది భక్తుల మనసులకు తట్టకుండా ఉండేది కాదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఆ రీతిగా నిత్యం బాబా అనుభవాలతో నిష్టను దృఢపరిచేవారు. వారు తెలిపిన మార్గంలో పోతుంటే మొదట సుఖంగానే ఉంటుంది. కానీ తరువాత ఆ దారిలోని ముళ్ళ పొదల కారణంగా నలుదిక్కులా ముళ్ళే ముళ్ళు. అప్పుడు నిష్ట సడలుతుంది. బాబా ఇటువంటి అడ్డదారుల్లో ఎందుకు తీసుకొని వచ్చారా అని మనసులో సంశయం కలుగుతుంది. కానీ ఇలా అనిపించినప్పుడే దృఢమైన శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ కష్టాలు మనకు ప్రత్యక్షంగా పరీక్ష గీటురాళ్ళు. వీని వలననే మనసులో శ్రద్ధ దృఢంగా నాటుకుంటుంది. కష్టాలను లెక్క చేయకుండా వారిని ఎదుర్కొంటూ అనవతరం సాయి నామస్మరణ చేస్తే సకల కష్టాలు తొలగిపోతాయి. ఇది నామం యొక్క ప్రచండ శక్తి. ఈ అంతరాయాలు అంటే కష్టాల వల్ల కలిగే ప్రయోజనం ఇదే. ఆ కష్టాలే మన మనసులలో సాయిని నెలకొల్పుతాయి. అప్పుడే సాయి స్మరణ జరుగుతుంది. కష్టాలు ఉపశమించడం కూడా అప్పుడే. అబ్బాయి తండ్రి అత్యంత ప్రేమమయుడు, ధీరుడు, ఉదారుడు, సత్యశీలుడు, బాబా భక్తుడు. అతని శరీరం నీరసించిపోయింది. అతడు ముంబైలోని ప్రసిద్ధ విదేశీ వ్యాపార సంస్థలో శ్రద్ధగా విశ్వాసంతో ఉద్యోగం చేశాడు. వృద్ధాప్యం వలన కళ్ళు సరిగ్గా కనిపించకుండా పోయినాయి. ఇంద్రియాలు తమ పనులు చేయలేక నీరసించిపోయినాయి. దాంతో అతడు ప్రశాంతమైన విశ్రాంతిని కోరుకున్నాడు. పని చేయడానికి శరీరంలో శక్తి మిగలలేదు. అందువల్ల రఘునాథరావు తన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి సెలవు తీసుకొని సుఖంగా విశ్రాంతిని తీసుకున్నాడు. సెలవంతా అయిపోయినా అతనికి పూర్తి విశ్రాంతి లభించలేదు. అందువల్ల మరల ఇంకా సెలవు కావాలని ప్రార్థిస్తూ దరఖాస్తు పెట్టుకున్నాడు. దానిని చూచి దయాళువైన సంస్థలోని పై అధికారి అంతా తెలుసుకొని కోరుకున్న సెలవును సిఫార్సు చేశాడు. విశ్వాసంతో చేసిన ఇతని సేవకు మెచ్చి ఉదారులైన యజమాని శేష జీవితాన్ని గడపడానికి జీతంలో సగభాగాన్ని పెన్షన్గా ఇచ్చాడు. ఇది ప్రభుత్వ పద్ధతి. నమ్మకమైన ఉద్యోగుల ఉత్సాహాన్ని బలపరచడానికి మంచి సంస్థలు కూడా ఈ పద్ధతిని అవలంబిస్తాయి. నేను ఉద్యోగం మానేస్తే మా యజమాని నాకు పెన్షన్ ఇస్తారా అని రఘునాథరావు చింతించసాగాడు. నా జీతం మొత్తం 150 రూపాయలు. ఇకపై 75 రూపాయల పెన్షన్. డబ్బుపైన ఖర్చుల భారం పడుతుందని మనసులో ఆలోచించసాగాడు. కానీ తరువాత ఒక వింత జరిగింది. బాబా యొక్క ఆ లీలలోని విశేషాన్ని చూడండి. మొదట రఘునాథరావు భార్యతో వారి హితం కోసం బాబా ముచ్చరించిన కౌతకాన్ని వినండి. పెన్షన్ ఆర్డర్ అందడానికి 15 రోజులు సమయముండగా బాబా ఆమె కలలో 100 రూపాయలు ఇవ్వాలని నా ఇచ్ఛ. నీ కోరికకు అది సరిపోతుందా అని ఆమె ఉద్దేశాన్ని అడిగారు. మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? మీ పైన మాకు విశ్వాసం అని ఆమె చెప్పింది. అక్కడ అతని దరఖాస్తుపై రఘునాథరావు నమ్మకమైన ఉద్యోగిగా ఈనాటి వరకు చాలా సేవ చేశాడు కనుక అతని జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం జరిగింది. బాబా నోటితో 100 అని చెప్పిన పైన మరో 10 కూడా ఇచ్చారు. అలా కరుణామయులైన సాయి సమర్థునికి భక్తులపై అపారమైన ప్రేమ. ఇప్పుడు సుందరము, మనోరంజకము, భక్తులకు ప్రేమోత్సాహాలను, శ్రోతలకు ఆనందాన్ని కలిగించే మరో కథ వినండి. కెప్టెన్ హాటే అని పేరు గల ఒక డాక్టరు బాబా యందు గొప్ప భక్తి శ్రద్ధలు కలవాడు. ఒక తెల్లవారుజామున బాబా అతనికి స్వప్నంలో దర్శనమిచ్చిన అందమైన కథ. హాటే గ్వాలియర్లో బాబాను స్వప్నంలో చూశాడు. అప్పుడు బాబా ప్రశ్నలోని కౌశలాన్ని హాటే ఇచ్చిన జవాబు గమనించండి. నన్ను మర్చిపోయావా అని బాబా ప్రశ్నించగా హాటే వెంటనే వారి చరణాలను పట్టుకొని, బిడ్డను తల్లి మర్చిపోతే ఇక వానికి
తరుణోపాయం ఎక్కడిది అని వెంటనే లేచి తోటలోకి వెళ్ళి తాజా చిక్కుళ్లను కోసుకొని వచ్చి స్వయం పాకం వస్తువులను దక్షిణను సిద్ధపరచుకొని ఆ చేటను సమర్పించబోతుండగా అతనికి అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. అది స్వప్నమని అర్థం చేసుకున్నాడు. ఆ పదార్థాలన్నింటినీ తక్షణం బాబాకు ప్రత్యక్షంగా సమర్పించడానికి షిరిడీ వెళ్ళాలన్న కోరిక హాటేకు కలిగింది. కానీ అప్పుడు అతడు గ్వాలియర్లో ఉన్నాడు. అందువలన ముంబైలోని తన స్నేహితునికి వృత్తాంతమంతా తెలియజేస్తూ ఉత్తరం రాశాడు. నీవు స్వయంగా షిరిడీ వెళ్ళి నీకు తపాలా ద్వారా అందిన డబ్బుతో స్వయం పాక వస్తువులను మంచి చిక్కుళ్లను కూడా ఏ విధంగానైనా తీసుకో. మిగిలిన డబ్బును బాబాకు స్వయం పాక వస్తువులతో సమర్పించు. వారి పాదాలకు వందనం చేసి వారి ప్రసాదాన్ని తీసుకొని నాకు పంపు. డబ్బు అందగానే స్నేహితుడు షిరిడీ వెళ్ళి సరుకులన్నీ తీసుకున్నాడు. చిక్కుళ్ళు లేకుండా ఎలాగా అనే ఆలోచన ఇంతలో తలపైన బుట్టతో ఒక స్త్రీ వచ్చింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఆమెను పిలిచి చూడగా చిక్కుళ్ళు చేతికి తగిలాయి. చాలా ఆశ్చర్యం కలిగింది. అప్పుడు ఆ సరుకులన్నీ పట్టుకుని వెళ్ళి సాయి మహారాజుకు శ్రద్ధగా అర్పించాడు. వారు వానిని నిమోన్కర్కి ఇచ్చారు. మరురోజు అతను వానిని వండి నైవేద్యాన్ని అర్పించాడు. తరువాత బాబా భోజనానికి కూర్చున్నప్పుడు పప్పు అన్నం అవి ఏవీ తాకకుండా చిక్కుళ్ళ కూరనే తీసుకుని తినగా అందరికీ ఆశ్చర్యం కలిగింది. బాబా చిక్కుళ్ళ కూరనే తీసుకుని తిన్నారన్న వృత్తాంతం తెలిసినప్పుడు హాటేకు చాలా ఆనందం కలిగింది. మనసులోని భావాలను బట్టే అనుభవాలు కలుగుతాయని హాటేకు అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది. తరువాతి కథలోని విశేషాన్ని వినండి. సాయి భక్తుల కోరికలను తీర్చటంలోని మాధుర్యం తెలుస్తుంది. సాయిబాబా హస్తస్పర్శతో పవిత్రమైన ఒక రూపాయి బిళ్ళను ఇంట్లో అట్టి పెట్టుకోవాలని హాటేకు కోరిక జనించగా బాబా ఆ కోరికను తీర్చారు. మనసులో కోటాన కోట్ల ఆలోచనలు, వానిలోని చెడువాణిని వదిలి మంచివాణిని ఉంచుకోవాలి. ఇప్పుడు సాయిబాబా యొక్క సామర్థ్యాన్ని గమనించండి. వారు భక్తుల వెనకే నిలిచి ఉంటారు. హాటేకు కలిగిన మంచి కోరిక సఫలమవటానికి క్షణం పట్టలేదు. తక్షణమే ఒక భక్తుడు సాయి దర్శనానికి షిరిడీ బయలుదేరాడు. సంకల్పాలు మాత్రం మంచివై ఉండాలి. సాయి వాణిని తీరుస్తారు. సద్భావనలను ఇష్టపడే వారి కోరికలను తీర్చే బాధ్యత వారిదే. హాటే అత్యంత ప్రేమగా ఒక రూపాయిని స్నేహితునికి ఇచ్చి, దీనిని బాబా చేతిలో ఉంచాలి, మరచిపోకూడదు సుమా అని చెప్పాడు. స్నేహితుడు షిరిడీ వెళ్ళి వెంటనే బాబా దర్శనం చేసుకున్నాడు. వారి చరణాలకు నమస్కరించి వారి సముఖంలో కూర్చున్నాడు. బాబా దక్షిణ కొరకు చేయి చాచగా అతడు మొదట తన దక్షిణను ఇచ్చాడు. బాబా వెంటనే దానిని తన జేబులో వేసుకున్నారు. ఆ తరువాత హాటే ఇచ్చిన రూపాయిని తీసి దాన్ని బాబా అరచేతిలో ఉంచి చేతులు జోడించి, ఈ దక్షిణను డాక్టర్ హాటే నాతో పంపించాడు అని చెప్పాడు. సర్వహృదయవాసి సాయి హాటే గ్వాలియర్ నివాసి అయినా అతని మనసులోని కోరికను తెలుసుకుని ఆ రూపాయిని తదేకంగా చూస్తూ కూర్చున్నారు. బాబా ప్రేమతో ఆ రూపాయిని ముందు ఉంచుకుని దాన్నే చూస్తుంటే జనులు ఆశ్చర్యంగా చూడసాగారు. బాబా తమ కుడి చేతి బొటను వ్రేలితో ఆ రూపాయిని మాటి మాటికి ఎగరవేస్తూ కాసేపు ఆడుకుని దానిని మరలా ఇచ్చేశారు. ఇది ఎవరిదో వారికి ఇవ్వు, నీ వెంట విభూతి ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళు, నీది మాకేది అవసరం లేదు, ప్రశాంతంగా ఉండమని అతనితో చెప్పు అని అన్నారు. ఆ స్నేహితుడు సాయి చరణాలకు సాష్టాంగ ప్రణామం చేసి విభూతి ప్రసాదాన్ని వారి అనుమతిని తీసుకుని తన ఇంటికి గ్వాలియరు చేరుకున్నాడు.
గ్వాలియర్కు రాగానే డాక్టర్ హాటేకు రూపాయినిచ్చి సకల వృత్తాంతాన్ని తెలియచేశాడు. హాటే హృదయం ప్రేమతో నిండిపోయింది. నేను తలచినట్లుగా బాబా నా మనసులోని కోరికను తెలుసుకుని దానిని తీర్చారు అని అనుకున్నాడు. అలానే హాటే మనసుకు అనిపించింది. అది అతని ఆలోచన. కానీ సత్పురుషుల ప్రణాళికను, దాని ప్రయోజనాన్ని ఎవరు తెలుసుకోగలరు? ఇదే నిశ్చితమైనది అని స్పష్టంగా చెప్పలేం. దీనికి వ్యతిరేకమైన మరొక సంఘటనను చూడండి. సత్పురుషులకు తమ మనోగతం తమకే తెలుస్తుంది. ఒకరు రూపాయిని తిరిగి ఇచ్చివేస్తారు, మరొకరు ఇచ్చిన దానిని జేబులో వేసుకుంటారు. దానికి కారణమేమని చెప్పగలం? బాబా మనసులో ఏముందో ఎవరు చెప్పగలరు? కారణాలను వారే ఎరుగుదురు. కేవలం తమాషా చూడటమే మన పని. మధురమైన అవకాశాన్ని జారవిడుచుకోకుండా ఈ విషయంలోని కథని వినండి. బాబా యందు అపార ప్రేమ ఉన్న వామన నార్వేకర్ ఒకసారి ఒక అందమైన రూపాయిను భక్తిగా అర్పించాలని తెచ్చాడు. దానికి ఒకవైపు రామలక్ష్మణులు, సీతామాత, మరోవైపు బద్ధాంజలుడైన అందమైన మారుతి బొమ్మ చెక్కి ఉన్నారు. బాబా హస్తస్పర్శతో విభూతి ప్రసాద సహితంగా అది మరలా తనకు లభించాలని కోరికతో దానిని వారి చేతిలో ఉంచాడు. ఎవరి మనసులో ఏముంటుందో బాబాకు అంతా తెలుసు. అయినా ఆ రూపాయి తమ చేతిలో పడగానే వెంటనే జేబులో వేసుకున్నారు. వామనరావు మనసులోని కోరికను మాధవరావు బాబాకు తెలియజేసి ఆ రూపాయిని అతనికి తిరిగి ఇవ్వమని ప్రార్థించాడు. అతనికి ఎందుకు ఇవ్వటం, మనమే అట్టి పెట్టుకుందాం అని బాబా వామనరావు ఎదుటే స్పష్టంగా చెప్పారు. అయినా అతడు దీని వెల 25 రూపాయలు ఇస్తే నేను అతనికి బదులుగా దీనిని తిరిగి ఇస్తానని చెప్పారు. ఆ ఒక్క రూపాయి కోసం వామనరావు గబగబా అక్కడ ఇక్కడ డబ్బు సేకరించి తెచ్చి బాబాకి ఇచ్చాడు. బాబా వాణిని కూడా తమ జేబులో వేసుకున్నారు. రూపాయలు రాసిపోసినా ఈ రూపాయిని తూచలేవు. దీనికంటే వాని విలువ చాలా తక్కువ. శ్యామ, దీనిని నీవు తీసుకో, నీ వస్తువులలో పెట్టుకో, దేవుళ్ళ వద్ద ఉంచి పూజ చేస్తుండు అని చెప్పారు. ఇలా ఎందుకు చేశారు అని ప్రశ్నించే సాహసం ఎవరికి ఉంది? సాయిబాబా యోగ్యమైన దానిని, అయోగ్యమైన దానిని ఎరుగుదురు. ఇవ్వటానికి, తెలుసుకోవటానికి వారు సమర్థులు. తీసుకోవటానికి వారు సమర్థులు. ఇప్పుడు ఈ కథ ముగించి శ్రోతల మనసులకు విశ్రాంతిని కలిగిస్తా. దాని వలన శ్రవణం చేసిన దానిని మననం మరియు నిధిధ్యాసనం చేయడానికి అవకాశం కలుగుతుంది. శ్రవణం చేసిన దానిని మననం చేయకపోతే అది వంట పట్టదు. అట్లే నిధిధ్యాస లేకపోతే ఆ శ్రవణం నిష్ప్రయోజనం అవుతుంది. హేమ సాయి శరణుజొచ్చి వారి పాదాలపై మస్తకాన్ని ఉంచుతున్నాడు. ఇది సకల సాధనలలో సాధనం. తరువాతి కథనం తరువాత. స్వస్తి. శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాత్పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో స్వప్న కథా కథనమను 29వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय. శ్రీ సాయి సచ్చరిత్ర 30వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయే నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఓం నమో సాయి దయామయ భక్తవత్సల కరుణాలయ. మీ దర్శన మాత్రంతో భక్తుల భవభయాన్ని తొలగించి వారి ఆపదలను నశింపచేస్తారు. ఓ సత్పురుష చూడమని సాయినాథ, మొదట నిర్గుణంగా ఉన్న మీరు భక్తుల భవసూత్రంతో కట్టుబడి సగుణ సాకార రూపంలో వచ్చారు. తమ భక్తులను ఉద్ధరించటం సత్పురుషులకు తప్పనిసరి. మీరు సత్పురుషుల బృందానికి ఆచార్యులు కనుక మీకు భక్తోద్ధారణ అనివార్యం. మీ చరణద్వయాన్ని ఆశ్రయించిన వారి సకల కల్మషాలు నశించిపోయి పూర్వజన్మ సంస్కారాలు ఉదయించి వారి మార్గం నిర్భయం నిష్కంటకం అవుతుంది. మీ పాదాలను తలుచుకుని గొప్ప గొప్ప తీర్థక్షేత్రాల నుండి బ్రాహ్మణులు వచ్చి గాయత్రి పురచ్చరణ పురాణ గ్రంథ పఠనం చేస్తారు. అల్పశక్తులము, సంస్కారహీనులమైన మేము భక్తిని ఏం తెలుసుకోగలం?
మమ్ము అందరూ వదిలివేసిన సాయిబాబా వదిలిపెట్టరు. వారు వారి అనుగ్రహాన్ని పొందిన వారు అత్యంత మహాశక్తిని పొందుతారు. ఆత్మనాత్మ వివేక సంపత్తిని, జ్ఞాన ప్రాప్తిని కూడా పొందుతారు. సాయి నోటి నుండి వెలువడిన వచనాలను వినాలన్న కుతూహలంతో భక్తజనులు వెర్రివారై వారి మాటలను మనసులో బదిలపరుచుకుని విశ్వాసంతో వారిని అనుభవపూర్వకంగా గ్రహిస్తారు. తమ భక్తుల మనోభీష్టాలు సాయినాథునికి పూర్తిగా తెలుసు. వానిని తీర్చే సమర్థులు కూడా వారే. కనుకనే వారి వారి భక్ వారి భక్తులు కృతార్థులవుతారు. సాయినాథ, పరుగు పరుగున రండి, మీ చరణాల యందు మస్తకాన్ని ఉంచుతున్నాను. నా సర్వ అపరాధాలను మన్నించి ఈ దాసుని చింతను నివారించండి. ఇలా కష్టాలలో ఉన్న భక్తులు సాయినాథుని స్మరిస్తే వారి దుఃఖపూరిత మనసులకు శాంతిని ప్రసాదించేది వారొక్కరే. ఇటువంటి సాగరులైన సాయి నన్ను అనుగ్రహించారు. ఆ కారణంగానే మంగళకరమైన ఈ గ్రంథం పాఠకులకు లభ్యమైంది. లేకపోతే నాకు ఎక్కడి అర్హత? ఈ కార్యభారాన్ని ఎవరు తలపై వేసుకోగలరు? వారి కార్యాన్ని వారే చేసుకునేటప్పుడు నాపై భారం ఎక్కడిది? నా వాణిని ప్రకాశింపచేసేవారు, అజ్ఞానాంధకారాన్ని నశింపచేసే జ్ఞాన దీపకులైన సాయి సమర్థులు ఉండగా నేనెందుకు సందేహించాలి? దయామయులైన ఆ ప్రభువుపైన విశ్వాసం వలననే నాకు అనుమాత్రమైన శ్రమ అనిపించకుండా నా కోరిక తీరింది. ఈ గ్రంథం వారి కృపా ప్రసాదం. ఈ గ్రంథ రూపంలో సత్పురుషుని సేవ నా యొక్క పూర్వ జన్మల పుణ్య సంచయం. సాయిదేవా, ఈ సేవను చక్కగా చేయించుకున్నారు. ఈ భాగ్యం వలన నేను ధన్యున్నయ్యాను. గత అధ్యాయంలో సాయి దయామయులు అనేక రకాల దృష్టాంతాలతో భక్తులకు ఏ విధంగా జ్ఞానాన్ని బోధిస్తారు అన్న విషయాన్ని శ్రవణం చేశారు. ఇప్పుడు ప్రస్తుత అధ్యాయంలో మధురము ఆనందదాయకమైన ఒక సప్తశృంగీదేవి ఉపాసకుని కథను వినండి. దేవి దేవతలు తమ భక్తులను సత్పురుషుల స్వాధీనం చేయటం ఒక చమత్కారం. దీనిని శ్రద్ధగా అవలోకించండి. సాయి మహారాజు కథలు అనేకం, ఒకటి కంటే ఒకటి అద్భుతం. శ్రవణయోగ్యమైన ఈ కథను శ్రద్ధగా వినండి. ఇది కథ కాదు, అమృతపానం. దీని వలన మనసు శాంతి లభిస్తుంది. సాయి యొక్క సర్వవ్యాపకత్వం మరియు వారి మహిమ తెలుస్తుంది. సంశయించే వారికి, తర్కవాదులకు ఈ విషయాలు నచ్చవు. ఇక్కడ వాదోపవాదాలు కాదు, నిరవధికమైన ప్రేమ అవసరం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद బాపు जी की जय. వినేవారు జ్ఞానులై భక్తి భావంతో ఉండాలి మరియు శ్రద్ధశీలురు, నిష్ఠావంతులు లేదా సాధువులను ఆదరించేవారై ఉండాలి. ఇతరులకు ఇది ఒక కట్టుకథ. ఈ సాయి లీల కల్పతరువు, నిర్వకల్ప ఫల పుష్పాలను కలిగి ఉన్నది. భాగ్యవంతులైన భక్తులే ఈ పుష్పాలను, ఫలాలను గ్రహించగలరు. భక్తులారా వినండి. పరమ పావనమైన ఈ కథ పరమార్థాన్ని కోరేవారికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఇది సకల సాధనాలలో ముఖ్యమైనది, అందరికీ శుభప్రదమైనది. జడజీవులను సహజంగా ఉద్ధరించే ఈ సాయి కథామృత పానం లౌకికుల మనసులకు శాంతిని కలగజేస్తుంది. ముముక్షువులకు ఇది మోక్ష సాధనం. ఒక కథను ఆలోచిస్తుంటే కల్పనాతీతమైన మరొక కథ స్ఫురిస్తుంది. అందువలన హేమాడు శ్రోతులను శ్రవణానికి వినయంగా ఆహ్వానిస్తున్నాడు. ఇలా ఒక్కొక్క కథను చెబుతుంటే సాయి యొక్క లీలలలోని రసస్వాదన పెంపొందుతుంది. ప్రాపంచిక కష్టాలలో ఉన్నవారికి శాంతి లభిస్తుంది. ఇదే సాయి యొక్క సమర్థత. నాసిక్ జిల్లాలోని వని అనే గ్రామంలో కాకాజీ వైద్య అనే ఒక వ్యక్తి అక్కడ దేవి వద్ద పూజారిగా ఉంటుండేవాడు. ఆ దేవి సప్తశృంగీదేవి. ఆ పూజారి మనసు స్థిరంగా లేదు. ప్రాపంచిక విషయాల్లో చిక్కుకొని అనేక రకాల కష్టాలతో బాధపడుతుండేవాడు. కాలచక్ర భ్రమణంలో మనసు సుడిగుండం వలె గిరగిరా తిరుగుతోంది. శరీరం కూడా ఇటు అటు పరిగెత్తుతుంది. ఒక్క క్షణమైన శాంతి లభించదు. కాకాజీ చాలా దుఃఖితుడై తన బాధను తొలగించుకోవటానికి దేవాలయంలోనికి వెళ్ళి దేవిని కరుణించమని వేడుకున్నాడు. అతడు అలా భక్తిభావంతో ప్రార్థించగా దేవి అతనికి భక్తికి ప్రసన్నురాలై అదే రాత్రి అతనికి
దృష్టాంతాన్ని ఇచ్చిన వివరాన్ని శ్రోతలు వినండి. దేవి సప్తశృంగి మాత కాకాజీ స్వప్నంలో నీవు బాబా వద్దకు వెళ్ళు, మనసు కుదుట పడుతుంది అని చెప్పింది. ఈ బాబా ఎవరో ఎక్కడివాడో దేవి స్పష్టంగా తెలియచేస్తుందని కాకా ఉత్సాహంతో కళ్ళు తెరిచాడు. తక్షణం స్వప్నం మాయమైంది. అతని జిజ్ఞాస తీరలేదు. దేవి చెప్పిన బాబా ఎవరై ఉంటారు అని కాకాజీ ఆలోచించసాగాడు. బాబా అంటే త్రయంబకేశ్వరుడే ఉండవచ్చు అని కాకాజీ బాగా నిర్ధారణ చేసుకొని వెంటనే బయలుదేరి వెళ్ళి త్రయంబకేశ్వరుని దర్శనం చేసుకున్నాడు. కానీ అతని మనసులోని అశాంతి దూరం కాలేదు. కాకాజీ 10 రోజులు త్రయంబకేశ్వర్లో ఉన్నాడు. కానీ చివరి వరకు ఉదాసీనతే గాని అతనికి ఉత్సాహం కలగలేదు. మనసులో నిశ్శబ్దత, చాంచల్యం తగ్గలేదు. అతని చింత తగ్గలేదు సరికదా. రోజురోజుకు ఉద్విగ్నత అధికముగా కాకాజీ వెనుకకు బయలుదేరాడు. నిత్యం ప్రాతకాలం స్నానం చేసి లింగంపై సంతతతో ధారతో అభిషేకం చేసి రుద్రాప్రవర్తన చేసేవాడు. అయినా అతని అంతరంగంలో అశాంతి. మరలా దేవి వద్దకు వెళ్ళి, అమ్మా, నన్ను త్రయంబకేశ్వరానికి ఎందుకు పంపావు? ఇకనైనా నా మనస్సుని స్థిరపరచు. ఈ రాకపోకలు లేకుండా చెయ్యి తల్లి అని అత్యంత దీనంగా దేవిని వేడుకున్నాడు. ఆ రాత్రి దేవి అతనికి స్వప్నంలో దర్శనమిచ్చి, నేను బాబా అని షిరిడీలోని సాయి సమర్థుని గూర్చి చెప్పాను. నీవు అనవసరంగా త్రయంబకేశ్వరకు ఎందుకు వెళ్ళావో తెలియదు అని అన్నది. ఈ షిరిడి ఎక్కడుంది? ఎలా వెళ్ళాలి? బాబా ఎవరో నాకేమీ తెలియదే. ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్ళాలి? ఇది ఎలా జరుగుతుందో ఏమర్థం కావటం లేదే. సత్పురుషుల చరణాలయందు భక్తి, వారి దర్శనాభిలాష ఉంటే సత్పురుషులే కాదు, అనంతుడు కూడా వారి మంచి కోరికను తీర్చుతాడు. భగవంతుడు సత్పురుషుడు ఒక్కరే. ఆ ఉభయులలో లేశమైన భేదం లేదు. పైగా వారిని ఉభయులుగా భావించడం ద్వైతం. సత్పురుషులు, పరమేశ్వరుడు ఒక్కరే. సత్పురుషులు దర్శనానికి వెళ్ళి స్వేచ్ఛగా మనసులోని కోరికను తీర్చుకుంటానని అనుకోవటం కేవలం అహంకారం. సత్పురుషుల యోజన పద్ధతి బుద్ధికి అందనిది. వారి సంకల్పం లేకుండా వారి దర్శనానికి ఎవరు వెళ్ళగలరు? ఆశ్చర్యం ఏమిటంటే వారి అనుమతి లేకుండా చెట్టు ఆకు కూడా కదలదు. వారి వారి భక్తిభావం, శ్రద్ధ, నిష్టలు, తీవ్రమైన దర్శనాభిలాషను బట్టి భక్తిశ్రేష్టలు స్వానందానుభవంలోని పరాకాష్ఠను పొందుతారు. సాయిబాబా దర్శనానికి ఎలా వెళ్ళాలి అని ఇక్కడ కాకాజీ ఆలోచిస్తుండగా అతని నివాసాన్ని వెతుక్కుంటూ షిరిడి నుండి అతిథి వచ్చాడు. ఆ అతిథి సామాన్యమైన వాడా? బాబాకు అందరికంటే అధిక ప్రియుడు. ఆ ప్రేమకు అతనితో అన్యులెవరూ సరితూగలేరు. అతని యోగ్యత కూడా ధన్యమైనది. అతని పేరు మాధవరావు దేశపాండే అన్నది వంశపార్యపరంగా వచ్చింది. బాబా వద్ద అతనికి తప్ప మరెవరిది చనువు సాగేది కాదు. ఎప్పుడూ ప్రేమగా దెబ్బలాడుకోవడం, అరే ఒరే అని ఏకవచన సంబోధన. బాబాకు అతనిపై కన్న కొడుకు వలె విశేషమైన ప్రేమ. అతడు వణికి వచ్చాడు. చిన్నప్పుడు అతనికి జబ్బు చేస్తే అతని తల్లి దేవికి మొక్కుకుంది. తల్లి, ఈ బాలుణ్ణి నీ ఒడిలో వేస్తున్నా. వీణ్ణి చంపినా బ్రతికించిన నీవే. నా బిడ్డ బాగైతే నీ దర్శనానికి తీసుకొని వస్తాను అని మొక్కుకోగానే బాలుడు బాగయ్యాడు. మన పని పూర్తి కాగానే వైద్యుని గాని దేవుణ్ణి గాని మర్చిపోతాం. మొక్కు కష్టకాలంలోనే గుర్తుంటుంది. మొక్కును తీర్చకపోతే అది భయానికి కారణమవుతుంది. ఎన్నో రోజుల, మాసాలు, సంవత్సరాలు గడిచిపోయాయి. మొక్కును మరచిపోయింది. చివరకు ఆ తల్లి తన అంతిమ సమయంలో మాధవరావుతో, చాలా సంవత్సరాల నుండి ఉన్న మొక్కు ఇంతవరకు తీర్చలేదు. ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు. నీవు దేవీ దర్శనానికి వెళ్ళు అని చెప్పింది. అంతేకాక ఆమె 2 స్తనాలలో తామర వచ్చి చాలా బాధపడింది. భరించలేని ఆ బాధను సహించలేక దేవికి మరొక మొక్కును మొక్కుకుంది. తల్లి, నీకు నమస్కరిస్తున్నా. ఈ యాతన నుండి నన్ను రక్షిస్తే 2 వెండి స్తనాలను నీకు సమర్పిస్తాను అని. ఈ మొక్కును కూడా తీర్చాలి అనుకుంటేనే తీర్చలేకపోయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बापू जी की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai Baba